పేరమ్మా? నీలా. నీలా. ఏం జరిగింది ఇక్కడ? గుడిసెలు అంటుకునే అంటున్నారు. గుడిసెలు అంటుకునే అంటారు. గ్యాస్ సిలిండర్ వలన అంటుకుంటూనే అంటుండ్రన్న, కానీ అది కాదు. అది కాదా? కానీ అది కాదు, ఎవరో కావాలని కుట్ర చేసే ఇవన్నీ చేస్తుండ్రన్న, కావాలని చేస్తుండ్రు. మేము ఇట్లా పేదలం ఉన్నాం, అందరం రూమ్ అవి అన్నీ ఖాళీ చేసుకొని ఇక్కడ ఉంటున్నాం అన్న. ఉండి ఇక్కడ మేము బతకనికే వచ్చినాం, కానీ మాకు ఎలా కొట్టాలని చూస్తుండ్రు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళము. మేము ఎంత కష్టపెట్టినా కానీ ఇక్కడనే ఫ్యామిలీతోనే ఉంటున్నాం, ఇక్కడనే ఉంటాం అన్న. ఇదే ఫిక్స్. వాళ్ళు ఏమైనా సాయం చేయాలంటే మాకు ఈ గుడిసెలు భూమి రావాలి, ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నించితే మంచిది. వాళ్ళు మంచిగా మాకు చెప్పి జాగలు ఇస్తే మంచిది ఉంటుంది. కానీ ఇట్లా టార్చర్ పెట్టడం ఇది తప్పు కదన్నా. అంటే టార్చరే కదన్నా. ఇప్పుడు అంటియడము అన్ని చేయడం అంటే టార్చరే అవుతుంది కదా. సామాన్ అన్ని పోయినాయి అన్న. ఇప్పుడు మేము ఇక్కడ పనికి పోతున్నాం, ఇక్కడ నుంచి బయటికి పోతున్నాం, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి అన్ని గుడిసెలు మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడు మా బాధ్యతలు ఎవరు లేరు. ఏ నాయకునికి చెప్పినా కానీ ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు. మేము ఉన్నామమ్మా అని ఫస్ట్ ధైర్యం చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు ఇస్తుండ్రు, మాట వరకే ఉంది, కానీ దాని తర్వాత ఏం లేదన్న. మేమేం చేయాలి? ఎవరికి చెప్పుకున్నా కానీ ఇప్పుడు మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది, చాలా బాధగా ఉన్నామన్న. ఇప్పుడు ఇంతగానం కాలిపోయింది కాబట్టి మాకు ఏదో ఒక ఆధారం అంటే ఇల్లు కట్టుకోవాలని ప్లేస్ ఇస్తే మేము కట్టుకుంటామన్న, అంతే. అక్కడికి మేము అందరం ఇక్కడ అన్న కానీ దీంతో 3 సార్లు అయినాయి అన్న ఆల్రెడీ. ఇక్కడ అందరం ఉన్నాము, అక్కడ మంట వేసి పారిపోయినరు. మేము అక్కడనే కూర్చుండ్రంట అన్న, అందరూ అక్కడనే ఉన్నా కానీ మంట వేసిండ్రంటే ఎంత ధైర్యం ఉంటే ఇట్లా చేస్తారన్న. మేము ఉండాలా వద్దా? అది ఆయన భూమి అన్ననో ఎవరో కానీ ఆయన మాకు చెప్పాలి గట్టిగా, ఉంటే ఉండండి, లేకపోతే వేరే దగ్గర ఏదో ఒకటి చెప్తాము అని చెప్తే మేము కట్టుబట్టలతోనే ఇక్కడ వచ్చినామన్న. సామాన్ అవి అన్నీ పోయినాయి, మేము కట్టుబట్టలతోనే రోడ్డు పైన ఉన్నాం. మాకైతే ఏదో ఆధారంగా కావాలన్నా అని అనుకుంటున్నాం మేము, అంతే. సార్ మామూలు కాదని ఖచ్చితం మాకు ఈ రేవంత్ రెడ్డికి ఓటు వేస్తేనే మీకు గుడిసెలు ఇస్తాడు, ఇల్లు కడతాడు, పట్టాలు ఇస్తాడు అని చెప్పిండ్రు. చెప్తే వచ్చి చెప్పిండు ఆయన కూడా. చెప్తేనే మేము ఓటు వేసినాం, ఓటు వేసి గెలిపించినాం. ఊరికాడ కూడా ఆయనకి వేసి గెలిపించినాం. ఒక్కటి ఆ బస్సులు ఇరిగేటి సీఎల్ తీసుకొని ఆడవాళ్ళం కొట్టుకొని వస్తున్నాం. ఆ బస్సులు ఒకటి, ఆ బస్సులు ఏంటికి పెట్టినావు? పెట్టొద్దని చెప్పినాం కదా. బస్సులు పెట్టే బదులు మా బీదలకింత యాదో పుట్టపూర్తికి వేస్తే నిన్నే దాల్చుకుంటాం కదా. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మంచివాడు కాడని అన్నారు. కేసీఆర్ మూడు పంటలకు 3 పైసలు వేసిండు, ఉన్నోళ్ళకు వేసిండ్రు. వేసిన పొట్టకు నడిపిండు. ఈయననే చేయలే రూపాయి బియ్యం, రూపాయి బియ్యం ఈయన ఒక్కడేం చేయలే. ఇప్పుడు ఇండ్లు కాలిపోయినాయి, ఇలాడు ఇండ్లు కాలిపోయినాయి కదా. మాకు ఈ గుడిసెలు ఉంటే మాకేనాడైనా ప్రాబ్లం ఉంది. మాకు ఏమన్నా పట్ట ఇచ్చి ఇంత గూడు ఏర్పరచాలి మాకు, అంతే. మాకేదొద్దు, మాకు గూడు ఏర్పరిస్తే మేము పడి ఉంటాం. తల్లులం పిల్లలం, చిన్న చిన్న పిల్లలు ఇంత పిల్లలు పెట్టుకొని ఇక్కడ పడ్డాం. ఆ లీడర్లు మంచివాళ్ళు కాకపోతే మేము ఆకలి కొని చచ్చిపోయేతోళ్ళం. ఇళ్ళకు మాడిపోదాం. ఆ లీడర్ కొంగు పిచ్చి ఆడుకొస్తున్నారు మా కొరకు, జనాభా చచ్చిపోతున్నారు అని. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏం కర్మ పడింది? వాళ్ళ పెండాల పిల్లలు ఇడిచిపెట్టి చెల్ల పట్టుకొని చెల్లెలు పైసలు వేయించుకోనికే వాళ్ళ పెండాలకు అడుకొచ్చి పెట్టుకుంటున్నారా? మా కొరకు పొట్ట కొరకు అడుకొచ్చి పెడుతున్నారు. ఈయనకంతా నాకు అభిమానం లేదా? ఈ సార్కు ఏడికి చెప్పిండు ఆయన, ఏడికి ఇచ్చిండు, ఇచ్చిన వాడు చెయ్యాలి కదా. చేయకుండా ఇప్పుడు యాబాట అనుకుంటా మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. కూకున్నాడు వాళ్ళు అడుకొచ్చిందని మాకు ఇక్కడ వేయకుండా మళ్ళా మళ్ళీ ఉరకాలే అంటిస్తున్నారు, జాంకోటి అంటిస్తున్నారు. మళ్ళీ అది మాకు ఎక్కడ అర్థమైతే లేదు సార్. వాళ్ళకైతే లేదు, మాకైతే లేదు. ఇల్లు కావాలి సార్ మాకు, చిన్న గూడ అయినా సరే. ఇక్కడ 26th రోజు శనివారం రోజు మధ్యాహ్నం 12:30కి అగ్ని ప్రమాదం జరిగింది. మేము మొదటిగా అనుకున్నాం ఏంటంటే చెప్పలేం, కట్టెల పొయ్యిలు పెట్టుకుంటున్నాం, గ్యాస్ ప్రమాదం వల్ల ఏదైనా జరిగిందేమో అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నాం. కానీ ఇది గ్యాస్తో కానీ కట్టెల పొయ్యితో వచ్చిన ప్రమాదం అయితే కానే కాదు. ఇది ఖచ్చితంగా కావాలని ఎవరో బయట నుంచి వాళ్ళే వచ్చి చేస్తున్న ప్రమాదం ఇది.
ఎవరికి ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు అనేది ఒకటే తప్పితే ఈరోజు కట్టుబట్టలతోని 3 డేస్ నుంచి ఈ ఎండలో ఫుడ్ లేక చిన్న పిల్లల్ని వేసుకొని మా డిగ్రీ సర్టిఫికెట్లు కూడా కాలిపోయినాయి. దాంట్లో డిగ్రీ, ఇంటర్, 10th మొత్తం సర్టిఫికెట్స్ అన్నీ కాలిపోయినాయి. రేషన్ కార్డులు మాకు ఇప్పుడు ఒంటి మీద బట్టలు తప్పితే వేరే ఆధారం ఏమీ లేదు. బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు. పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళాలన్నా కూడా మాకు ఎట్లాంటి ధైర్యం అయితే సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లం అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ కుట్రనా మరి ఇక్కడ వాళ్ళ కుట్రనా మాకు తెలియాలి. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి జరగని ప్రమాదం ఈ రోజే ఎందుకు జరుగుతుంది? ఇట్లా ఎందుకు జరుగుతుంది? సాటర్డే రోజు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మండే రోజు కూడా 28th రోజు ఆఫ్టర్నూన్ అది సేమ్ టు సేమ్ టైము. ఆ రోజు కూడా 12 గుడిసెలు ధ్వంసమైపోయినాయి. ఇక్కడ ఈరోజు కూడా ఇదే టైంకి గత హాఫ్ అన్ అవర్ ముందు గుడకంగా మళ్ళీ ఒక 3-4 గుడిసెల దాకా కాలిపోయినాయి. ఇది మా ప్రాబ్లం అని ఎట్లా అనుకుంటాం? మేమైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత నెగ్లెక్టింగ్ అయితే లేము కదా. ఒకవేళ మా ప్రాబ్లం అయితే ఒక్కసారి ఇన్సిడెంట్ జరుగుతుంది, పదే ఇన్సిడెంట్ అయితే జరగదు కదా. ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్న కుట్రనే. దయచేసి ఎవరైనా సరే ఈ కుట్రని ఇక్కడితోనే ఆపేసుకోండి. ఉండాలా వద్దా అనేది ఏదో ఒకటి మాకు డైరెక్ట్ చెప్తే మేమన్నా ఏదో ఒక నిర్ణయం చేసుకుంటాము. దేనికోసం అంటే చాలా వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇస్తారు అంటే ఇల్లు కట్టుకోవడానికి నిరుపేదలకు ఇస్తామన్న ఒకే ఒక ఆశతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వారికి ఇచ్చిన మద్దతు ప్రకారంగానే మేము వేసుకొని నివాసిస్తున్నాం ఇక్కడ. సో ఆ నివాసాన్ని ఇక్కడితోని ధ్వంసం చేయాలని ఇండియన్తోనే ఈ ప్రాబ్లంని క్రియేట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఆ ప్రకారంగానే ఇక్కడ ఉంటున్నారు. కానీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మాకు తెలియటం లేదు. అది మాకు తెలియాలి. కానీ మేమైతే ఏమైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి అయితే లేనే లేదు. మేము ఎంతకైనా తెగిస్తాము, ఎక్కడి వరకైనా పోరాడతాం. మేము కొందరు దాతలు ఏదో మాకు 4 రోజుల నుంచి 3 పూటలు ఎంతో కొంత పెడితే మా పిల్లలకు మేము పెట్టుకొని తిని ఉంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సో వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని పెట్టలేరు కదా. సో మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఏదన్నా కొంచెం సహాయం కావాలి. ఖచ్చితంగా వండుకోవడానికి, తినడానికి బట్టలు కూడా లేవు మాకు. 3 డేస్ నుంచి ఇట్లానే ఉన్నాం. మేము ఇదే ఎండలో ఉంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. చిన్న పిల్లలు, ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉంటున్న ప్రాబ్లం సిచ్యువేషన్ ఇది. కానీ ఎందుకు ఏందనే విషయం తెలియాలి. ఖచ్చితంగా మేము ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, మేము ఇక్కడే ఉండాలి. అదే మా కోరిక.